కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పందెం. చెహోవ్ రాసిన ది బెట్ ఆధారంగా నందగిరి ఇందిరాదేవి గారు రచించిన కథ ఇది. నందగిరి ఇందిరాదేవి గారు తెలంగాణ తొలితరం రచయిత్రి. 1919లో జన్మించిన ఇందిరాదేవి గారికి బాల్యం నుండే సాహిత్యంతో పరిచయం ఉండేది. 15వ ఏటనే నారాయణగూడలోని రెడ్డి హాస్టల్ వార్షికోత్సవంలో అష్టావధానం చేసి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్వాల్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారి సత్కారం అందుకున్నారు. వీరి తండ్రి గారు వడ్లకొండ నరసింహారావు గారు మాడపాటి హనుమంతరావు గారితో కలిసి ఆంధ్ర బాలికల పాఠశాలని నెలకొల్పారు. అదే నేటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల. ఇందిరాదేవి గారు పూణే ఎస్ఎండిటి విశ్వవిద్యాలయం నుండి జీఏలో పట్టభద్రులయ్యారు. జీఏ అంటే గృహ ఆగమ. వీరు తొలి తెలంగాణ మహిళా పట్టభద్రురాలు. 14వ ఏట నుండే అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్లో పాల్గొన్న ఇందిరాదేవి గారు ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. నిజాం కాలంలో నషర్గా పిలువబడే కార్యక్రమం ద్వారా దక్కన్ రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి తెలంగాణ మహిళ ఇందిరాదేవి గారు. పలు అంశాలను కథావస్తువులుగా తీసుకొని రచనలు చేశారు. పిల్లల కోసం నీతి కథల్ని అమ్మమ్మ కథలుగా ఆకాశవాణి బాలానందం ద్వారా వెలువరించారు. 2019లో తెలంగాణ సాహిత్య అకాడమీ వారు వీటిని పుస్తకంగా తీసుకొచ్చారు. వీరి రేడియో ప్రసంగాలు మసక మాటున మంచు ముత్యాలు పేరుతో వెలువడ్డాయి. వీరి కథలు ఆనాటి వినోదిని, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 2006లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ధర్మనిధి పురస్కారం అందజేశారు. 2007 జనవరి 22న ఇందిరాదేవి గారు కన్నుమూశారు. ఇది నందగిరి ఇందిరాదేవి గారి గురించి సంక్షిప్త పరిచయం. ప్రస్తుత కథ పందెం 1941 సంవత్సరం జనవరి నెల గృహలక్ష్మి మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథకు ఉపోద్ఘాతంగా రచయిత్రిలా అంటారు: చిత్తైకాగ్రత, ప్రశాంతత కలిగి ఉన్న జైలు జీవితం అంటే జలధరించిపోతారు. కానీ ఇదే శాస్త్ర పరిశోధనలకి, నూతన గ్రంథరచనలకి ఎంతో ఉపకరిస్తోంది. జైలు జీవితం ఒకరికి జ్యోతులను ప్రసాదిస్తూ ఉంటే ఒకరికి జడత్వాన్ని ఆపాదిస్తూ ఉంది. అయితే ఈ తేడా మానవ ప్రకృతిలోనే, కానీ జైలు జీవితంలో కాదు. కాగా బందీఖానా అంటే భయమెందుకు అంటారు రచయిత్రి. మరి వినండి నందగిరి ఇందిరాదేవి గారి కథ పందెం. ఆనాటి సాయంకాలం స్నేహితులంతా సేటు రాజారాం ఇంట్లో విందారగించి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వివిధ విషయాల్ని చర్చిస్తున్నారు, వాదిస్తున్నారు. ఉత్సాహంగా సేటు రాజారాం తెల్లటి ఫర్ష్ మీద ఉన్న పట్టుదిండ్ల కొరిగి హుక్కా పీలుస్తున్నాడు. అవసరమని అనుకున్న చోట్ల తాను కూడా పాల్గొంటూ. దగ్గర నిలవబడి ఉన్న నౌకర్ లక్ష్మణ్ ఖాళీ అయిన గాజు గ్లాసుల్లో వైను నింపుతున్నాడు. స్నేహితులు సేటు బలవంతం చేయాలని బెట్టు సరిగానే ఖాళీ చేస్తున్నారు పాత్రలు. సేటు, లక్ష్మణ్, మొన్న ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించిన సీసా తీసుకురా అన్నాడు. లక్ష్మణ్ తెచ్చి మళ్ళీ గ్లాసుల్లో నింపాడు. స్నేహితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సేట్, వ్యాపారం బాగా సాగుతున్నట్లుందే అన్నాడు ఒక స్నేహితుడు. అవును మరి, లేకపోతే ఇంత ఖరీదు గల వైన్ తెప్పించడం సామాన్యమా అన్నాడు మరొకడు లక్ష్మణ్ అందించిన గ్లాసు తీసుకుంటూ. సేటు కూడా గ్లాసులోనిది కొద్దిగా చప్పరించి స్నేహితులు వంక చూచి మందహాసం చేశాడు. గ్లాసులు ఖాళీ కావటంతో
ఉత్సాహం ఇనుమడించింది అందరికీ. అంతకు ముందు దాకా చర్చిస్తున్న విషయం మళ్ళీ ఎత్తుకున్నారు. మీరు ఏమన్నా అనండి, యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించడం చాలా ఘోరం. అంతకంటే 2 నిమిషాల్లో ప్రాణం పోయేటట్లు ఉరితీయటం మంచిది అన్నాడు రామ్లాల్ పట్టుదలగా. బతికితే బలుసాకైనా తినొచ్చు, అసలే లేకుండా అంతమొందటం కంటే ఎట్లాగో ప్రపంచం మీద ఉండటం నయం అన్నాడు నరోత్తమ్ దాస్. ఏమీ స్వేచ్ఛ లేక జీవితాంతం వరకు ఆశలన్నీ చంపుకుని బతికి బాధపడటం కంటే ఉరిశిక్ష అనుభవించటం చులకన కాదు అని తాను కూడా ఒక సమిధ వేశాడు సేటు. ఈ 2 శిక్షలు నాగరికత గల దేశాల్లో గర్హమైనవి. నెమ్మదిగానో తొందరగానో వ్యక్తుల ప్రాణాలు తీయటమే ఈ రెండింటి ఉద్దేశం. కానీ తప్పు చేసిన వాళ్ళను మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి బదులు సంఘంలో నుండి వాళ్ళను పూర్తిగా అంతమొందించడం, దెబ్బ తగిలిన వేలును పూర్తిగా కోసివేయటం వంటిది అన్నాడు లలితాప్రసాద్ చేతిలోని సిగరెట్ బూడిద దులుపుతూ. నిజమే, ఈ 2లో నాకైతే యావజ్జీవ శిక్ష నయమనిపిస్తుంది అన్నాడు నరోత్తమ్ దాసు. సేటు వంక చూస్తే సేటు తన మాటను పడగొట్టాలని అన్నట్లుగా అనుకుని, యావజ్జీవం ఏమిటోయ్, ఒక 5 ఏండ్లు ఉండలేవు, ఏకాంతంగా యావజ్జీవం గడపాలంటే మాటలా అన్నాడు సేటు పూర్తిగా వాదనలోకి జొరబడి. ఇద్దరికీ తమ మాట నెగ్గాలన్న పంతం ఎక్కువై వాదన ముదురుతోంది. స్నేహితులు వాళ్లకు పొగ వేస్తున్నారు, తాము తమాషా చూస్తూ. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళుంటాను, నువ్వు ఎట్లా చెప్పితే అట్లా అన్నాడు నరోత్తమ్ దాసు. పందెం 2 లక్షలు అన్నాడు సేటు ఉద్రేకం పట్టలేక. ఓ సిద్ధం, నువ్వు 2 లక్షలు గుమ్మరించాలి మరి అన్నాడు నరోత్తమ్ దాసు. తప్పకుండా అన్నాడు సేటు. ఇంకేముంది, వ్యవహారం ముదిరింది. సేటు రాజారాం తోటలో 10 ఏళ్ల పాటు ఏకాంతవాసం నరోత్తమ్ దాసు అనుభవించేటట్లు, తదుపరి నరోత్తమ్ దాస్కు సేటు 2 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేయించారు స్నేహితులు. సేటు అంతా అయిపోయాక కళ్ళు తెరిచాడు. ఎంత పని జరిగింది, ఎందుకు వచ్చినట్లు ఈ 2 లక్షల దండుగా అన్నాడు స్నేహితులతో. స్నేహితులందరూ 2 లక్షల కొరకు వెనుకకు పోయే పీనాసి అని బనాయించారు. సేటు సిగ్గుతో మారు మాట్లాడక ఒప్పందం అంగీకరించాడు. తోటలో ఒక గది ప్రత్యేకించారు నరోత్తమ్ దాస్ కొరకు. సరిగ్గా 10 ఏళ్లకు ఏ 2 నిమిషాలు తక్కువైనా కూడా 2 లక్షలు చెల్లించే బాధ్యత సేటుకు ఉండదు. ఖైదీకి కావలసిన వస్తువులు ఆర్డర్ వ్రాసి తెప్పించుకోవచ్చు. పుస్తకాలు, బట్టలు, భోజనం వగైరాలు అతనికి బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండకుండా ఈ వస్తువులన్నీ కిటికీ ద్వారానే వెళ్ళవలసి ఉండేవి. ఖైదీ కావాలంటే ఉత్తరాలు వ్రాసుకోవచ్చు. మొదటి సంవత్సరం అంతా చాలా విసుగుగా విచారంగా గడిపాడు ఖైదీ. ఎన్నోసార్లు ఏడవటం కూడా వినపడేది అక్కడి చౌకీదారుకి. 2-3 ఏళ్లు గడిచాక ఈ ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. రాత్రింపగళ్ళు చదవటం. ఈ ఖైదీ కావాలనని వ్రాసి పంపిన పుస్తకాలు తెప్పించలేక అవస్థపడేవాడు సేటు. తన స్థితిని గురించి విచారపడటానికి సమయమే చిక్కకపోయేది ఖైదీకి. ఒకనాడు సేటుకు ఖైదీ 10 భాషల్లో ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఆయా భాషలు వచ్చిన వాళ్లకు చూపెట్టమని, తప్పులు లేకుండా సరిగ్గా ఉన్నట్లయితే తోటలో శంఖు ఊదమని వ్రాశాడు. అట్లాగే శంఖు ఊదారు. సేటు రాజారాంకు ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యమైనది. ఈ ఏకాంతవాసం 10 ఏళ్ల పాటు అనుభవించబోతాడా? నేను 2 లక్షలు ఇయ్యబోతానా అనుకున్నాడు సేటు. మొదటి సంవత్సరంలోనే భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడని ఆశించిన సేటు చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోవటం, అందులో ఖైదీ ఏమాత్రం ఒంటరితనం బాధ అనుభవించడం లేదని తెలుసుకొని కిటకిటపడ్డాడు. రేపు ఉదయం వరకు 10 ఏళ్లు నిండుతాయి. మా ఒప్పందం ప్రకారం అతనికి రేపు నేను 2 లక్షలు గుమ్మరించాలి అనుకున్నాడు సేటు. కాలం అంతా ఒక్క తీరుగా ఉండదు. 10 ఏళ్ల కింద రోజుకు 500 సంపాదించే సేటుకు ఇవాళ 50 రూపాయలు రావటం కష్టంగా ఉన్నది.
వ్యాపారం నష్టం వచ్చి సన్నగిల్లటం మూలాన రూపాయలు 2,00,000 సమానంగా ఖర్చు పెట్టుతున్నాడు. రేపు ఎట్లాగూ ఈయటం తప్పదు, ఇస్తే ఇంక నేను బిచ్చమెత్తుకోవాల్సిందే అంటూ ఎటూ తోచక పచారు చేస్తున్నాడు తన గదిలో. నేను అనుకున్నట్లు వీడు చచ్చిపోతే ఎంత బాగుండేది, ఏ దిగులు లేకుండా అని గొణిగాడు మళ్ళీ. ఇంతలో గడియారం 2 కొట్టింది. కిటికీలో నుండి బయటికి చూచాడు. దట్టంగా చీకటి ఉన్నది. సన్నగా తుంపర పడుతోంది. చప్పున పెట్టె దగ్గరకు వెళ్ళి ఎర్రటి ముఖమల్ ఒరలో మెరిసిపోతున్న చిన్న కరవాలం మొల్లలో దొప్పుకొని తాళపు చెవులు గుత్తిపట్టుకుని బయలుదేరాడు. తోటలోకి వెళ్ళి చేతిలోని టార్చ్ వెలిగించి చౌకీదారును పిలిచాడు. వాడు పలకలేదు. అంతరాత్రి. మొదలు అనుమానం చౌకీదారు మీద పడుతుంది, తర్వాత ఎట్లాగైనా తప్పించుకోవచ్చు అని మొలలో ఉన్న కత్తిని చూసుకున్నాడు. మెల్లిగా గది దగ్గరకు వచ్చాడు. బల్ల మీది లాంతర్ వెలుగు కిటికీలో నుంచి కనబడుతున్నది. టేబుల్ దగ్గర కుర్చీలో ఖైదీ కూర్చున్నాడు, కిటికీ వైపు వెన్ను చేసి. 5 నిమిషాలు గడిచాయి. ఖైదీ కదలనే లేదు. 10 ఏళ్ల నుండి ఇట్లా కదలకుండా కూర్చోవడం అలవాటైంది కాబోలు అనుకున్నాడు సేటు. కిటికీ తలుపు చప్పుడు చేశాడు, అయినా కదలలేదు. సేటు తలుపు తాళం తీశాడు. 10 ఏళ్ల కింద వేసిన తాళం తీస్తుంటే కిర్రు కిర్రుమన్నది. తాను తాళం తీస్తే ఎంత ఆశ్చర్యంగా చూస్తాడో లేక ఏమన్నా అంటాడేమో అనుకున్నాడు. కానీ అతడు కదలనన్నా కదలలేదు. గడ్డం జుట్టు బాగా పెరిగింది. చిక్కి శల్యమై ఉన్నది అతని శరీరం. సూర్యరశ్మి లేక ఒళ్ళంతా పండుబారింది. టేబుల్ మీద అన్ని తెరిచిన పుస్తకాలు కుప్పలుగా పడి ఉన్నవి. అతని ఒళ్ళో కూడా ఒక పుస్తకం ఉన్నది. చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లున్నది అనుకున్నాడు సేటు. ఇప్పుడు పొడిచివేయటం చాలా చులకనైన పని అని టేబుల్ వంక చూడగానే ఒక కాగితం మీద ఏదో వ్రాసి ఉన్నది. అది తీసి దీపం వెలుతురులో చదవటం మొదలుపెట్టాడు. నేను రేపు ఉదయం బంధవిముక్తుణ్ణి అవుతాను. నాకు స్వేచ్ఛ వస్తుంది. కానీ నేను ఈ గది వదిలి వెళ్ళటానికి ముందు కొన్ని విషయాలు నీకు విశదీకరించడం అవసరం. ప్రపంచం అంతా పెద్దవాళ్ళన్నట్లు మిథ్య. ఈ స్వేచ్ఛ, ఈ జీవితం బుద్బుదుప్రాయాలు. ప్రపంచం పై మెరుగులతో నిండి ఉన్నది. ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించటం నాకిష్టం లేదు. ఈ 10 ఏళ్ల బట్టి నేను ఐహిక సుఖాలన్నిటినీ పుస్తకాల ద్వారా అనుభవించాను. తోటల్లో విహరించాను, ఆరామాల్లో విశ్రాంతి తీసుకున్నాను, స్త్రీలను ప్రేమించాను, యాత్రలు సేవించాను, చూడదగినవి చూశాను, వినదగినవి విన్నాను. అంతా అనుభవమైనది నాకు. నీ పుస్తకాల వల్ల జ్ఞానం సంపాదించాను. నేను మీ అందరికంటే తెలివిగలవాడినయ్యానని నమ్మకం నాకు బాగా కుదిరింది. కానీ ఈ పుస్తకాలు, ఈ జ్ఞానం అంతా వ్యర్థం. ఎంతటి వాడికైనా చావు తప్పదు. అందం, చందం, ధనం, ధాన్యం, తెలివి, గొప్పతనం అంతా చెల్లు దీనితో. ప్రపంచం అబద్ధాన్ని నిజం అంటుంది. పై మెరుగులన్నీ నిజమైన అందం అని నమ్ముతుంది. ఇట్లాంటి లోకమే స్వర్గమని ఆనందిస్తుంది. నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది. ఇవేవీ నన్ను ఆకర్షించవు. కొన్నాళ్ల క్రితం 2,00,000 ఆస్తి కోసం ఎన్నో కలలు కన్నాను. అనుభవించినట్లే ఆనందించాను. కానీ నేడు నాకవి అనవసరం. కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్ళిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను. సేటు ఇదంతా చదివి కాగితం అక్కడ పడేసి, 100 ఏళ్లు జీవించు నాయనా అని నెమ్మదిగా వెళ్ళిపోయినాడు. తెల్లవారి చౌకీదారు ఖైదీ పారిపోయాడని బిక్కమొహం వేసుకొని చెప్పాడు. రాజారాం సేటు బల్ల మీద ఉన్న 2,00,000 ఒప్పందం రాసిన పత్రం వంక ఒక్క మాట చూచి డ్రాయర్లో పడేశాడు. ఇది పందెం కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.